ఉన్నాము. ప్రభువుకు ఒక్కసారి చెప్పితే సరిపోతుంది, కానీ ఎందుకు మాటి మాటికి మనము గోజాడాలి అనగా, మనము సరిచేసుకోవాలి, మనము సరిచేయబడాలి, మనము సరైన రీతిలో ప్రభువుకి ఇష్టమైన రీతిలో సారూప్యంలోకి మార్చబడాలి. అందువలన చాలా సమయం తీసుకుంటాడు ప్రభు మన యొక్క జీవన శైలి మార్పు పొందిన బ్రతుకుతో ప్రభు పాదాలు పట్టుకుంటాము అని. ఈ రోజున పెదవులతో కాదు కానీ హృదయము పగలగొట్టుకుంటూ మొర్రపెట్టుట, గోజాడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. కాబట్టి ఈ న్యాయ అధిపతి అన్యాయస్తుడే అయినప్పటికీ, దేవుని భయము లేని వాడు అయినప్పటికీ కూడా, మనుషులను లక్ష్య పెట్టకపోయినప్పటికీ కూడా, ఆయన హృదయము ఆమె యొక్క గోజాడుటలో, ఆమె మాటి మాటికి ఆయనను అర్థించుట విషయంలో తనకు జాలి కనికరము కలిగింది. అనగా ప్రభువు కూడా మన ఎడల ఆ కఠినులైన వ్యక్తులు మన ఎడల జాలి కనికరముతో ఒక న్యాయము చేయలాగున ప్రభువు వారితో మాట్లాడగలడు. ప్రభువు వారిని ఒప్పిస్తాడు. ప్రభువు వారిని ఆ యొక్క గోజాడుచున్న వ్యక్తి వైపు ఆ యొక్క కను దృష్టిని మరల్చుతాడు. ఇది ప్రభువుకు సాధ్యమే. ప్రభువు రాళ్లను సహితము మెల్ట్ చేయగలవాడు. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ లోకములో అనేకమైన అధికారులు, అనేక మంది రాజులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మన మీద అధికారులు ఉండి మన యొక్క పనులు వారు చేయవలసిన వారై ఉంటుండగా, వారు జాప్యము చేస్తూ ఉండగా, ప్రభువు మన పక్షంగా వారి ముందు వారికి కనికరము, దయ, మన వైపు మనస్సు పెట్టి ఆలోచించే విధానము వారి హృదయములో కలగచేస్తాడు. కాబట్టి ప్రభువు ఆ కార్యము చేయలాగున మనము మాటి మాటికి గోజాడాలి ప్రభు సన్నిధిలో. నువ్వు అధికారులతో మాట్లాడు ప్రభు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడు, ప్రభుత్వాలతో మాట్లాడు, ప్రధానమంత్రులతో మాట్లాడు, రాజులతో మాట్లాడు, న్యాయాధిపతులతో మాట్లాడు, న్యాయవాదులతో మాట్లాడు. ప్రభువా, నాకు న్యాయము చేయు, చట్టాలు నువ్వే న్యాయపరంగా చట్టరీత్యా వ్యవహరించు.